ఓం గం గణపతియే నమః. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి పండుగని మనందరం ఎకో ఫ్రెండ్లీగా జరుపుకుందాం. గో గ్రీన్ గణేశాన్ని మన ఇంటికి తెచ్చుకుందాం. మీకు కూడా కావాలా? ఈ పూజా స్టోర్.in ఆర్డర్ చేయండి. శ్రావణ మాసం శ్రీ మహాలక్ష్మిని మీ ఇంటికి ఆహ్వానించండి. అమ్మవారి రూపు, పసుపు కుంకుమ నుండి హారతి కర్పూరం వరకు వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రి అంతా ఒక్క ఫోన్ కాల్ తో మీ ఇంటి వద్దకే అందిస్తోంది ఈ పూజా స్టోర్.in లేదా కాల్ చేయండి. ఈ పూజా స్టోర్, వన్ స్టాప్ షాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. శివాయ గురవే నమః. ములుగు.com ప్రేక్షకులకు జ్ఞానపశునాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి మీన వరకు ఉన్నటువంటి 12 రాసుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ఈ నెల 29వ తేదీ నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు ఈ ఫలితాలు వర్తిస్తాయి. గ్రహగతులను పరిశీలించినట్లయితే దేశకాలమాన పరిస్థితులు కానీ ప్రపంచ దేశాల మధ్య ఉన్నటువంటి పరిస్థితి కానీ అన్నీ ఇబ్బందికరంగా ఉన్నాయి. గ్రహగతులు ప్రపంచ దేశాల మధ్య ఐక్యత దెబ్బతినే పరిస్థితి గోచరిస్తోంది. సముద్రంలో వచ్చేటువంటి మార్పులు మానవాళికి తీవ్రమైన ఇబ్బందిని కలిగిస్తాయి. ఇక చైనా అధ్యక్షుడు జిన్పింగ్ నిర్ణయాలు కానివ్వండి, ప్రవర్తన కానివ్వండి, ఆ దేశము ఆయన తీసుకునే నిర్ణయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక అశాంతికి దారితీస్తాయి, అన్యోన్నతని దెబ్బతీస్తాయి. ఇక రాశి ఫలితాలు ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో బంధువుల సహాయ సహకారాలతోటి వాటన్నిటి కూడా ఒక కొలికి తీసుకురాగలుగుతారు. ఎంతో కాలంగా వేచి ఉన్నటువంటి శుభగడియలు రావటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. అదేవిధంగా ఈ మేషరాశ్యాధిపతి అయినటువంటి కుజుడు బిందుపస్థాన అష్టక వరకులో 5 బిందువులు కలిగి ఉన్న కారణం చేత, బలీయంగా ఉన్న కారణం చేత స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, అదేవిధంగా చరాస్తులకు సంబంధించిన విషయాలు, మైనింగ్కి సంబంధించిన విషయాలు, తోటలు, కాయలు, పూల తోటలు, వీటికి సంబంధించిన విషయాలు, పౌల్ట్రీ వ్యాపారానికి సంబంధించిన అంశాలు, ఇవన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి. ఏవి ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదని మీకు వీరుగా నిర్ధారించుకుంటారు. అదేవిధంగా పెళ్ళి ఘనంగా చేయాలని చెప్పి భావించినా మీరు అనుకున్న స్థాయిలో సంతృప్తికరంగా చేయలేకపోయారనే భావన మీలో ఉంటుంది. దాని ప్రతిఫలంగా మంచి గిఫ్ట్ని మీ అమ్మాయికి, మీ అల్లుడికి మీరు చదివిస్తారు. లేకపోతే మీ అబ్బాయికి, మీ కోడలికి చదివిస్తారు. ఆ రకమైనటువంటి మానసిక ప్రశాంతత మీరు పొందగలుగుతారు. విదేశాలకు సంబంధించిన విషయాలు, పిఆర్కి సంబంధించిన విషయాలు, H1B వీసాకు సంబంధించిన అంశాలు, ఇవన్నీ కూడా సానుకూలపడతాయి. ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములికా తైలతోటి దీపారాధన చేయటం,
లక్ష్మీ తామర ఒత్తులతోటి, ఎరుపు ఒత్తులతోటి, తెల్ల జిల్లేడు ఒత్తులతోటి, ఇలా రకరకాల అరటినార ఒత్తులతోటి, ఇలా రకరకాల ఒత్తులతో దీపారాధన చేయటం వల్ల రకరకాలైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం సర్పదోష నివారణ చూర్ణంతో సర్వరక్షా చూర్ణాన్ని కలిపి స్నానం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఓం గం గణపతియే నమః. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి పండుగని మనందరం ఎకో ఫ్రెండ్లీగా జరుపుకుందాం. గో గ్రీన్ గణేశాన్ని మన ఇంటికి తెచ్చుకుందాం. మీకు కూడా కావాలా? ఈ పూజా స్టోర్.in ఆర్డర్ చేయండి. శ్రావణ మాసం శ్రీ మహాలక్ష్మిని మీ ఇంటికి ఆహ్వానించండి. అమ్మవారి రూపు, పసుపు కుంకుమ నుండి హారతి కర్పూరం వరకు వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రి అంతా ఒక్క ఫోన్ కాల్ తో మీ ఇంటి వద్దకే అందిస్తోంది ఈ పూజా స్టోర్.in లేదా కాల్ చేయండి. ఈ పూజా స్టోర్, వన్ స్టాప్ షాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. వృషభ రాశి వారికి దూర ప్రాంతంలో ఉన్నటువంటి సన్నిహితులు మీకు మానసికంగా దగ్గరవుతారు. ఏ కోణంలో చూసినా కానీ ఇబ్బంది లేని వాతావరణం ఏర్పడుతుంది. ఉన్నటువంటి సమయాన్ని మంచిగా పెంచుకుంటారు, మంచిగా ఉంచుకోగలుగుతారు. సాధించినటువంటి అభివృద్ధి చాలదని చెప్పని భావిస్తారు. మరింతగా కృషి చేసి కుటుంబ సభ్యులకి ఎలాంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణం కల్పించాలి ఆర్థికంగా అని మీరు భావిస్తారు. వివాహ శుభకార్యాల విషయంలో మీదే అంతిమ తీర్పు అవుతుంది. మీ నిర్ణయం ప్రకారం అందరూ నడుచుకుంటారు. పరిస్థితి ఈ విధంగా ఉన్న ఇతరుల అభిప్రాయాలను కూడా, జీవిత భాగస్వామి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని, స్నేహితులు బంధువుల యొక్క సలహాలు తీసుకొని కార్యక్రమాల్లో అందరూ కూడా భాగస్వాములు చేస్తారు. అందరూ మానసికంగా సంతోషపడతారు. మీరు అనుకున్న కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. అదేవిధంగా మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి, ఆకస్మికమైనటువంటి అద్భుతమైన ఉద్యోగ ప్రాప్తి, విదేశీయాల సంబంధమైన విషయాల్లో ఆహ్వానాలు, పిఆర్ లభించడం, గ్రీన్ కార్డ్ లభించడం, ఇలాంటివి మీకు సానుకూలపడతాయి. ఎందుకంటే ఈ వృషభ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు బిందుబస్త అష్టక వరకులో 5 బిందువులతోటి బలం కలిగి ఉన్నాడు. అందువల్ల మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ స్పెక్యులేషన్ చేసినా మీకు మంచి ఫలితాలు వస్తాయి, కానీ చెడ్డ ఫలితాలు రావు. ఈ శుక్రుడు సౌఖ్యానికి కారకుడు కాబట్టి సౌఖ్యానికి సంబంధించిన విషయాలు మరింతగా అధికమవుతాయి. అదేవిధంగా పార్టీలు, డిన్నర్లు, ఇంకా రకరకాలైనటువంటి సమావేశాలు, విందులు, వినోదాలు, ఇవన్నీ కూడా మీరు పాల్గొని సంతోషంగా గడపగలుగుతారు. వాటి వల్ల ఆర్థికపరమైన ప్రయోజనాలు, వృత్తి ఉద్యోగాల పరంగా ప్రయోజనాలు కూడా మీరు సాధించగలుగుతారు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఈ శ్రావణ మాసంలో అనుకూలమైన ఫలితాలు సాధించడానికి శ్రీగౌరీదేవికి నాగసింధూరంతో కుంకుమార్చన చేయటం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం, కప్పు సాంబ్రాణితో ధూపం వేయటం చెప్పదగినటువంటి మరొక సూచన. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే
సర్వకార్యేషు సర్వదా ఓం గం గణపతియే నమః. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి పండుగని మనందరం ఎకో ఫ్రెండ్లీగా జరుపుకుందాం. గో గ్రీన్ గణేశాని మన ఇంటికి తెచ్చుకుందాం. మీకు కూడా కావాలా? ఈ పూజా స్టోర్.in ఆర్డర్ చేయండి. శ్రావణ మాసం శ్రీ మహాలక్ష్మిని మీ ఇంటికి ఆహ్వానించండి. అమ్మవారి రూపు పసుపు కుంకుమ నుండి హారతి కర్పూరం వరకు వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రి అంతా ఒక్క ఫోన్ కాల్ తో మీ ఇంటి వద్దకే అందిస్తోంది ఈ పూజా స్టోర్.in లేదా కాల్ చేయండి. ఈ పూజా స్టోర్, వన్ స్టాప్ షాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మిథున రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. అప్పులు తీర్చివేయగలుగుతామనేటువంటి భావన కలిగి ఉంటారు. ఇబ్బంది లేని వాతావరణంలో మానసికమైనటువంటి ధైర్యాన్ని స్థైర్యాన్ని కలిగి ఉంటారు. మీకు మీరుగా ఒక నిర్ణయం తీసుకొని దాన్ని అమలుపరచాలని చెప్పి భావిస్తారు. అందువల్ల మంచి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. ఇతరులు మోసం చేస్తారేమోనటువంటి భయం మనసులో ఉంటుంది. కానీ అలాంటిదేమీ జరగదు. ప్రతి విషయంలోనూ ప్రతి గోళంలోనూ మీకు వీలుగా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని సానుకూలమైనటువంటి ఫలితాలను సాధించి అందరి దృష్టిలో గొప్పగా నిలబడగలుగుతారు. మీ యొక్క అవమానానికి కారకులైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రంగా భ్రష్టుపడతారు. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు వీరుగా ఒక స్థాయిని ఒక స్థానాన్ని కలిగి ఉండడానికి మంచి ప్రయత్నాలు చేస్తారు. అదేవిధంగా శుభకార్యాలు ఘనంగా చేస్తారు. ప్రేమ పెళ్ళిళ్ళు, ప్రేమ సంబంధాల వ్యవహారాలు ఇవన్నీ కూడా కొంత చికాకు పరుస్తాయి. ఇటు ఇంట్లో వాళ్ళకి చెప్పలేరు, ఇటు మీరు ప్రేమించిన వాళ్ళకి చెప్పలేరు. ఈ రకమైన మధ్యవర్తిత్వం చేయలేక కొంత నలిగిపోయి చివరికి పెద్దవాళ్ళు చెప్పిన పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకుంటారు. జీవితంలో ఇది తప్పదు అని చెప్పి మీరు భావిస్తారు. నా సౌఖ్యం కంటే కూడాను కుటుంబ సౌఖ్యం, పరువు ప్రతిష్ట చాలా ముఖ్యమని చెప్పని భావించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు మీరు కోరుకున్న సంబంధం కుదురుతుంది. అన్ని లక్ష్యాలు మీరు ఊహించినట్టుగానే చక్కగా కుదురుతాయి. ఇందువల్ల మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. బిందు ప్రస్తార అష్టక వరకులో ఈ మిథున రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడికి 4 బిందువులు వచ్చాయి. బలంగా ఉన్నాడు. అందుకని వ్యాపార వ్యవహారాల్లో కూడాను, లిటిగేషన్ వ్యవహారాల్లో కూడాను మీదే పైచేయి అవుతుంది. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతియే నమః. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి పండుగని మనందరం ఎకో ఫ్రెండ్లీగా జరుపుకుందాం. గో గ్రీన్ గణేశాని మన ఇంటికి తెచ్చుకుందాం. మీకు కూడా కావాలా? ఈ పూజా స్టోర్.in ఆర్డర్ చేయండి.
శ్రావణ మాసం శ్రీ మహాలక్ష్మిని మీ ఇంటికి ఆహ్వానించండి. అమ్మవారి రూపు పసుపు కుంకుమ నుండి హారతి కర్పూరం వరకు వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రి అంతా ఒక్క ఫోన్ కాల్ తో మీ ఇంటి వద్దకే అందిస్తోంది. ఈ పూజా స్టోర్ .in లేదా కాల్ చేయండి. ఈ పూజా స్టోర్ వన్ స్టాప్ షాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. ఇదమిత్తంగా మీరు ఎలాంటి నిర్ణయం చెప్పకపోయినా మీ రాజకీయ పలుకుబడితోటి, మీ ఫేస్ వాల్యూతోటి, మీ సన్నిహితులు, సహచరులు, బంధువులు నామినేటెడ్ పోస్టులు సంపాదించుకుంటారు. కొన్ని టెండర్లు, లీజులు, లైసెన్సులు, పర్మిషన్లు సంపాదించుకుంటారు. ఏది ఏమైనా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకునే భావనలో ఉన్న వ్యక్తుల్ని దగ్గరికి రానివ్వద్దు. వాళ్ళ వల్ల తాత్కాలిక ప్రయోజనాలు ఉండొచ్చు, కానీ వాళ్ళ వల్ల తాత్కాలిక ప్రయోజనాలు ఉండొచ్చు, కానీ దీర్ఘకాలంలో వాళ్ళ వల్ల మీకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా ప్రోత్సహించాలి, ఒక ముద్ద అన్నం పెట్టాలి అనే భావన ఎప్పటికీ తప్పు కాదు. కానీ అపార్థదానం చేయొద్దని కూడా ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ఒక దుష్టుడికి, ఒక దుర్మార్గుడికి, ఒక సంఘ వ్యతిరేక శక్తికి మీరు సహాయం చేసి నేను పుణ్యం చేశానంటే అది చెల్లదు. అలాంటి వాటిని మీరు ప్రోత్సహించడం వల్ల మీకు ఇహంలో కానీ పరంలో కానీ దక్కేదేమీ లేదు. స్పష్టమైనటువంటి ఈ సూచన పాటించండి. మీ సొంత వ్యక్తుల్లో ఉన్నటువంటి లోపాలను మీరు గ్రహించండి. వివాహ శుభకార్యాలు, గృహప్రవేశం, గృహ నిర్మాణం, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, శ్రీమంతం ఇలాంటి కార్యక్రమాలు విధి విధానంగా చేయగలుగుతారు. మానసికమైన సంతోషాలు కలిగి ఉంటారు. ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలు పరమ పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో ఎరుపు ఒత్తులతోటి అమ్మవారికి దీపారాధన చేయండి. లక్ష్మీ ప్రమిదల్లో దీపారాధన మరింత శ్రేష్టం. అదే కోణంలో సుమంగళి పసుపు జలాలతోటి, మహాతీర్థపుడితోటి మీకు ఇష్టమైనటువంటి దేవతకి అభిషేకం చేసి ఆ తీర్థాలు స్వీకరించండి. అందువల్ల మీరు కోరుకున్నటువంటి కోరికలు, మీ జీవితాశయం తప్పకుండా సిద్ధిస్తుంది. ఎందుకంటే ఈ కర్కాటక రాష్ట్రాధిపతి అయినటువంటి చంద్రుడు బిందుబస్తార అష్టక వరకులో 4 బిందువులు కలిగి బలంగా ఉన్నాడు. అందుకని మీ మనోధైర్యం కూడా హెచ్చుగానే ఉంటుంది. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతియే నమః. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి పండుగని మనందరం ఎకో ఫ్రెండ్లీగా జరుపుకుందాం. గో గ్రీన్ గణేశాని మన ఇంటికి తెచ్చుకుందాం. మీకు కూడా కావాలా? ఈ పూజా స్టోర్ .inలో ఆర్డర్ చేయండి. సింహరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. రుణాలు తెచ్చివేయగా మిగిలేటువంటి కొద్ది మొత్తంతో ఈ శుభకార్యాలను నెరవేర్చాలని చెప్పని మీరు భావిస్తారు. అదే కోణంలో మిమ్మల్ని మీరు ఏదో విధంగా హైప్ చేసుకోవడా చేసే ప్రయత్నాలు అనుకూలపడతాయి. కష్టపడి ఇంటర్వ్యూ చేసినటువంటి ఉద్యోగంలో సానుకూల ఫలితాలు పొందుతారు. వెట్టి చాకరీ చేస్తున్న కంపెనీలో
ఎదుగు బొదుగులేని పరిస్థితిని చూసి వేరే కంపెనీకి వెళ్ళాలని చెప్పని భావిస్తారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు, మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. జేబులో డబ్బులు ఉన్నా లేకపోయినా చిరునవ్వుతోటే ఉంటారు. రాజకీయ సంబంధాల విషయాల్లో కలిసి వస్తుంది. మీ చేతిలో ఉన్న రాజకీయ అధికారం మీకు ఉపయోగపడుతుంది. శుభకార్యాల విషయంలో రాజీ లేనటువంటి ధోరణి అవలంబిస్తారు. అంతా మీ ఇష్ట ప్రకారం నిర్వహించి అందరితోటి శభాష్ అనిపించుకుంటారు. స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల వాంఛ నెరవేరడానికి ఇంకా కొంత సమయం పడుతుందని గ్రహిస్తారు. అదేవిధంగా ఇటుకల వ్యాపారం, మట్టి వ్యాపారం, నీళ్ల వ్యాపారం, పాల వ్యాపారం, ఇనుము వ్యాపారం, లోహాల వ్యాపారం, ఇలాంటి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి అద్భుతమైనటువంటి లాభాలు వస్తాయి. 3 పూలు 12 కాయలుగా ఉంటాయి. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా సంవత్సరాల క్రితమే నేను చెప్పాను, ఈ సంవత్సరం ఇనుము ధర బంగారంతో పోటీ పడుతుందని. అంటే ఎక్కడ ఇనుము ఎక్కడ బంగారం, కనుక ఏంటంటే జ్యోతిషశాస్త్రం అనే విషయాల్ని చెప్పగలదనేటువంటి ప్రస్తావనలో నేను ఒక రుజువు కోసం ఈ మాట చెప్పాను. ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి రవికి బిందుపస్థాన అష్టమ వరకులో 3 బిందువులు మాత్రమే వచ్చాయి. అందుకనే మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలని ప్రారంభించకపోవటం ఈ వారం చెప్పదగినటువంటి సూచన. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతియే నమః. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి పండుగని మనందరం ఎకో ఫ్రెండ్లీగా జరుపుకుందాం. గో గ్రీన్ గణేశాన్ని మన ఇంటికి తెచ్చుకుందాం. మీకు కూడా కావాలా? ఈ పూజా స్టోర్.in లో ఆర్డర్ చేయండి. శ్రావణ మాసం శ్రీ మహాలక్ష్మిని మీ ఇంటికి ఆహ్వానించండి. అమ్మవారి రూపు, పసుపు కుంకుమ నుండి హారతి కర్పూరం వరకు వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రి అంతా ఒక్క ఫోన్ కాల్ తో మీ ఇంటి వద్దకే అందిస్తోంది ఈ పూజా స్టోర్.in లేదా కాల్ చేయండి. ఈ పూజా స్టోర్, వన్ స్టాప్ షాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కన్యారాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఇబ్బందికర పరిణామాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు వీలుగా తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి. ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. శుభకార్యాల విషయంలో పెద్దవాళ్ళ అభిప్రాయాల కంటే కూడాను చిన్నవాళ్ళ అభిప్రాయాలు ముఖ్యమని చెప్పని భావిస్తారు. పిల్లలు ఏది ఇష్టపడితే దానికి మీరు మొగ్గు చూపిస్తారు. అనుకూలమైన వాతావరణంలో సానుకూలమైనటువంటి మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలో కూడాను మిమ్మల్ని మీరు ఏదో విధంగా శంకించుకునేటువంటి కార్యక్రమాలు చేస్తారు. మిమ్మల్ని మీరు అనుమానించుకోవాల్సిన పనే లేదు. మీరన్నీ మంచి పనులే చేశారు. కాకపోతే మీ ద్వారా సహాయం పొందిన వ్యక్తులు వాటిని దుర్వినియోగం చేశారు. దాని గురించి మనసులో బాధపడకండి. ఎవరు చేసుకునే కర్మ వాళ్ళే అనుభవిస్తారు. మీ వరకు మీరు మంచి చేశారు. అందరూ మంచిగా ఉండాలని మీరు భావించారు. వాస్తవ రూపంలో అలా జరగలేదు. ఇలాంటి సంఘటనలు ఏవి జరగకూడగా అన్నింటినీ నియంత్రించి మీకు అండదండగా నిలిచి మీ యొక్క పరువు ప్రతిష్టల్ని, మీ రాజకీయ అధికారాన్ని, మీ ఆరోగ్యాన్ని, మీ పరిధిని రక్షించేటువంటి
ఒకానొక ఆత్మీయుడు, ఒకానొక జీవి శాశ్వతంగా వెళ్ళిపోవటం మీ మనోవేదనకి కారణమవుతుంది. ఇది కొంతమంది విషయంలోనే, అందరి విషయంలో కాదు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో పరిమళ గంధంతో మీ ఇష్టమైనటువంటి దేవతకి పూజలు చేయటమ్మా మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా సుగంధ సిద్ధ గంధాక్షితలు, జువ్వాది పూజలో ఉపయోగించడం మరిన్ని మంచి ఫలితాలకు దారితీస్తుంది. అన్ని రకాల దేవుళ్ళకి, దేవతలకి అష్టములుగా తేలతోటి దీపారాధన చేయండి. మీరు నాగసింధూరాన్ని బొట్టుగా ధరించండి. ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు బిందుబస్తాల అష్టం వరకులో 3 బిందువులు మాత్రమే కలిగి ఉన్నాడు. కార్యక్రమాలు కొంచెం ఆచితూచి నిర్ణయం చేసుకోవడం చెప్పదగిన సూచన. ఎదుటి వాళ్ళు చెప్పినటువంటి ప్రతి మాట మీరు వినొద్దు. మీ సొంత ఆలోచనలు లేకపోతే నిపుణుల సలహాలు తీసుకోండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతియే నమః. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి పండుగని మనందరం ఎకో ఫ్రెండ్లీగా జరుపుకుందాం. గో గ్రీన్ గణేశాని మన ఇంటికి తెచ్చుకుందాం. మీకు కూడా కావాలా? ఈ పూజా స్టోర్.in ఆర్డర్ చేయండి. శ్రావణ మాసం శ్రీ మహాలక్ష్మిని మీ ఇంటికి ఆహ్వానించండి. అమ్మవారి రూపు, పసుపు కుంకుమ నుండి హారతి కర్పూరం వరకు వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రి అంతా ఒక్క ఫోన్ కాల్ తో మీ ఇంటి వద్దకే అందిస్తోంది ఈ పూజా స్టోర్.in లేదా కాల్ చేయండి. ఈ పూజా స్టోర్, వన్ స్టాప్ షాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి వ్యవహార సంబంధమైన విషయాలు, మధ్యవర్తి పంచనామాలు, విద్యా సంబంధమైన విషయాలు, వ్యాపార సంబంధమైన విషయాలు, ఈ కళా సాంస్కృతిక సంబంధమైన విషయాలు లాభిస్తాయి. మీరు అనుకున్న వ్యక్తులతో మాట్లాడగలుగుతారు. ప్రయోజనాలు వస్తాయని చెప్పని భావిస్తారు. కానీ ఈ పోటీ ప్రపంచంలో ప్రతిదానికి ఎవరో ఒకళ్ళు అడ్డుకోవటం, మీకు వచ్చే అవకాశాలు ఇబ్బందిలో పడటం జరుగుతుంది. గట్టిగా ప్రయత్నాలు చేయాలని చెప్పని నిశ్చయించుకుంటారు. వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశం వంటి మంచి విషయాలు ఇవన్నీ కూడా మీరు అనుకున్న తేదీల ప్రకారం నిర్వహించగలుగుతారు. మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. విదేశాల్లో ఉన్న పిల్లలు ఎలా ఉన్నారో అని చెప్పి ఆందోళన పడతారు. అది తల్లిదండ్రులకి సహజసిద్ధంగా ఉండేదే, సన్నిహితులకి అలా అనిపించడం సహజమే. విదేశాల్లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు రావటం, గతంలో కంటే కొద్దిగా నిలదొక్కోవటం, ఐటీ రంగంలో ఉన్న స్త్రీలు బ్రహ్మాండంగా రాణించడం, ఇలాంటివి సానుకూల పడతాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల, పరిణామాల వల్ల మీరు కొంచెం ఆందోళనకు లోనవటం కూడా జరుగుతుంది. ఏది ఏమైనా భగవంతుడి నిర్ణయం చాలా గొప్పది. మనోధైర్యంతో నిలబడటం చాలా అవసరం. మీరు దివారాత్రాలు శ్రమించి ఎవరి కోసం అయితే మీరు కష్టపడుతున్నారో వాళ్ళ వల్ల మీకు ఇబ్బందులు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. ధర్మాన్ని కాదని, న్యాయాన్ని కాదని, నైతికమైనటువంటి విషయాలే కాదని ఏకపక్షంగా మీరు అనుకున్న వ్యక్తులకి మీరు అనుకున్నది కట్టబెట్టాలని మీరు చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో అది విషతుల్యమైనటువంటి వ్యక్తులకు లాభిస్తుంది.
మీకు మాత్రం లాభించదు. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళ వల్లే ఇబ్బందులు వస్తాయనే మాట కరాఖండిగా చెప్పదగింది. ఏది ఏమైనా తాత్కాలికమైన ప్రయోజనాలు ఎప్పుడు కూడాను తాత్కాలికమైన ప్రయోజనాలు మాత్రమే ఇస్తాయి. దీర్ఘకాలికంగా నిలబెట్టేది మన క్యారెక్టరు, మన అంతరాత్మ సాక్షిగా మనం చేసిన కార్యక్రమాలు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ప్రతిరోజు బదిలిచ్చే కూడాను అష్టములుగా తైలంతోటి లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేయటం, మహాలక్ష్మీదేవికి ఆరావళి కుంకుమతోటి, శ్రీ గౌరీదేవికి నాగసింధూరంతో కుంకుమార్చన చేయటం, సరస్వతీదేవికి సరస్వతి తిలకం అనేటువంటి కుంకుమతోటి కుంకుమార్చన చేయటం, మెడలో మేధో దక్షిణామూర్తి రూపు ధరించడం, చేతికి శక్తి కంకణాన్ని ధరించడం చెప్పదగినటువంటి సూచన. రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడికి బిందుబస్తార అష్టక వరకులో కేవలం 3 బిందువులే వచ్చిన కారణం చేత ఈ రకమైనటువంటి ఫలితాల్ని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతియే నమః. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి పండుగని మనందరం ఎకో ఫ్రెండ్లీగా జరుపుకుందాం. గో గ్రీన్ గణేశాన్ని మన ఇంటికి తెచ్చుకుందాం. మీకు కూడా కావాలా? ఈ పూజా స్టోర్.in ఆర్డర్ చేయండి. శ్రావణ మాసం శ్రీ మహాలక్ష్మిని మీ ఇంటికి ఆహ్వానించండి. అమ్మవారి రూపు, పసుపు కుంకుమ నుండి హారతి కర్పూరం వరకు వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రి అంతా ఒక్క ఫోన్ కాల్ తో మీ ఇంటి వద్దకే అందిస్తోంది ఈ పూజా స్టోర్.in లేదా కాల్ చేయండి. ఈ పూజా స్టోర్, వన్ స్టాప్ షాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. వృశ్చిక రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో నష్టపోయిన వాటి గురించి ఎక్కువగా యోచిస్తారు. ఆర్థికంగా బాగా ఉన్న రోజుల్లో కూడాను ఇబ్బంది పడని విధంగా ఇప్పుడు కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు వీరుగా కొన్ని నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తారు. తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ప్రతి చోట కూడాను ఎక్కడ చెప్పే మాట అక్కడ చెప్పి ప్రయోజనాలు పొందే వ్యక్తులు ఉంటారు. వాళ్ళ దగ్గరికి రానీకండి. మీ నిజమైన ప్రయోజనాల్ని వాళ్ళే గతంలో దెబ్బకొట్టారు. మీరు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించడం, మంచి వాళ్ళలో తెలుసుకోవడం, వాళ్ళని గౌరవించడం, వాళ్ళ సలహాలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. వివాహ శుభకార్యాలు, గృహప్రవేశ, గృహారంభ, ఉపనయన సంబంధమైనటువంటి విషయాలు చక్కగా మీ చేతుల మీదుగా మనస్ఫూర్తిగా చేయగలుగుతారు. మనస్సంతోషం కలిగిస్తుంది. పునర్వివాహ సంబంధమైన ప్రయత్నాలు చేసే వాళ్ళకి కాలం అనుకూలంగా ఉంది. మంచి సంబంధం కుదురుతుంది. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. భవిష్యత్తు బాగుంటుంది. ఏమీ దిగులు పడద్దు. ఈ శ్రావణ మాసంలో ఆచరించవలసినటువంటి నోముల్ని, వ్రతాల్ని విధి విధానంగా పెద్దలకి తెలుసుకొని ఆచరించండి. అందువల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా మనది కర్మభూమి కాబట్టి మనకుండే సిద్ధాంతాలు కొన్ని ఉంటాయి, మన ఆచారాలు కొన్ని మనకుంటాయి. పెద్దల పేరు మీద కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తారు. అదేవిధంగా పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని వాళ్ళ కోసం ఒక స్థలం కానీ, పొలం కానీ, ఒక అమౌంట్ వాళ్ళ పేరు మీద ఫిక్స్డ్ వేయటం కానీ ఇలాంటివి చేయాలని చెప్పి ఆలోచిస్తారు. విదేశాల్లో ఉన్నటువంటి మీ పిల్లలు మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తారు. వాళ్ళ చదువులకైనటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో
అవి మెల్లిగా తీర్చాలని చెప్పని నిర్ణయించుకుంటారు. అదేవిధంగా ఈ రాష్ట్రం జన్మించే స్త్రీలు బ్యూటీ పార్లర్ నడపడంలోనూ, అలంకార సామాగ్రి విక్రేతలుగాను, బ్యాంక్ ఆఫీసర్లుగాను, పోలీస్ ఆఫీసర్లుగాను, చార్టెడ్ అకౌంటెంట్స్ గాను, అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గాను, ఐటీ రంగంలో నిపుణులుగాను గొప్పగా రాణించగలుగుతారు. ఈ రాష్ట్రం జన్మించే స్త్రీలు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను జువ్వాదితోటి, పరిమళ గంధంతోటి, సుగంధ సిద్ధ గంధాక్షతలతోటి పూజా కార్యక్రమాలు చేయడం అద్భుతమైనటువంటి ఫలితాలకి దారితీస్తుంది. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతియే నమః. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి పండుగని మనందరం ఎకో ఫ్రెండ్లీగా జరుపుకుందాం. గో గ్రీన్ గణేశాని మన ఇంటికి తెచ్చుకుందాం. మీకు కూడా కావాలా? ఈ పూజా స్టోర్.in ఆర్డర్ చేయండి. శ్రావణ మాసం శ్రీ మహాలక్ష్మిని మీ ఇంటికి ఆహ్వానించండి. అమ్మవారి రూపు, పసుపు కుంకుమ నుండి హారతి కర్పూరం వరకు వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రి అంతా ఒక్క ఫోన్ కాల్ తో మీ ఇంటి వద్దకే అందిస్తోంది ఈ పూజా స్టోర్.in లేదా కాల్ చేయండి. ఈ పూజా స్టోర్, వన్ స్టాప్ షాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. ధనుసు రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉన్నాయి. మీరు అనుకున్నటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. రాజకీయ సంబంధమైన విషయాల్లో సానుకూలమైన పరిణామాలు గోచరిస్తున్నాయి. వచ్చినటువంటి అవకాశాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకొని నలుగురికి సహాయం చేయాలనేటువంటి మీ భావన ఏదైతే ఉందో దానికి తగినట్టుగానే పరిస్థితులు ఈ వారం కలిసి వస్తాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పిల్లల అభివృద్ధి, ఆరోగ్యం చాలా ముఖ్యమైన అంశాలుగా భావించి అందులో జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించిన విషయాలు, ఇవి అందరికీ నష్టం కలిగించినా మీకు మాత్రం లాభదాయకంగానే ఉంటాయి. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని హేళన చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందు దర్జాగా తలెత్తుకొని తిరగలుగుతారు. రాజకీయపరమైన అధికారాన్ని సాధిస్తారు. శత్రువర్గానికి తగిన విధంగా గుణపాఠం చెప్పగలుగుతారు. మీ పిల్లలు చూసి అసూయపడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అసలు పట్టించుకోకూడదని చెప్పి నిర్ణయించుకుంటారు. పిల్లల్ని మరింత బాగా చదివించడానికి దూర ప్రాంతాలు పంపించాలని చెప్పి యోచిస్తారు. శుభకార్యాల విషయంలో నా ఒక్కడి మాట చెల్లాలనేటువంటి పట్టుదలతో కాకుండా అందరి అభిప్రాయాలు తీసుకొని వాటి ప్రకారం ముందుకెళ్లాలని చెప్పి ప్రయత్నాలు చేస్తారు. ఆ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో మాంగళ్య బలం కోసం, పిల్లల అభివృద్ధి కోసం శ్రీగౌరీదేవికి నాగసింధూరం అనేటువంటి కుంకుమతోటి కుంకుమార్చన చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా పూజా కార్యక్రమాల్లో సుగంధ సిద్ధ గంధాక్షతల్ని ఉపయోగించండి. అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు బిందుబస్తార అష్టక వర్గంలో 5 బిందువులు కలిగి బలంగా ఉన్నాడు కనుక ఈ రకమైన యోగా చెప్పడం అనేది జరిగింది. ఈ వారం చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడాను విజయవంతమైన ఫలితాలు మీరు సాధిస్తారు. గురుగ్రహ బలం ఆ విధంగా మిమ్మల్ని కాపాడుతుంది. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం
కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతియే నమః. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి పండుగని మనందరం ఎకో ఫ్రెండ్లీగా జరుపుకుందాం. గో గ్రీన్ గణేశాని మన ఇంటికి తెచ్చుకుందాం. మీకు కూడా కావాలా? ఈ పూజా store.in ఆర్డర్ చేయండి. శ్రావణ మాసం శ్రీ మహాలక్ష్మిని మీ ఇంటికి ఆహ్వానించండి. అమ్మవారి రూపు పసుపు కుంకుమ నుండి హారతి కర్పూరం వరకు వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రి అంతా ఒక్క ఫోన్ కాల్ తో మీ ఇంటి వద్దకే అందిస్తోంది ఈ పూజా store.in లేదా కాల్ చేయండి. ఈ పూజా స్టోర్, వన్ స్టాప్ షాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందికరమైన కాలంగా గోచరిస్తోంది. ప్రతి విషయంలో కూడాను డబ్బులు తీసి ఖర్చు పెడితే ఓ రకమైన భావన, వాడికి వెళ్ళిన ఎంత డబ్బులు తీస్తాడు, ఎంత డబ్బులు వస్తాయంటారు. ఖర్చు పెట్టే పరిస్థితి వస్తే మరీ పిసిరారు వాడు రూపాయి కూడా బయటికి తీయట్లేదు అంటారు. ఈ రెండు కూడా సమాజంలో వచ్చేటువంటి మాటలే. అందుకని ప్రతి విషయంలో మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎదుటి వాళ్ళ యొక్క భావాలు ఎలా ఉన్నా మీకు అనవసరం. మీరు ఏం చేయాలనుకున్నారో అదే చేయండి. 10 రూపాయలు ఖర్చు పెట్టేవాడు 10 రూపాయలు పెట్టండి, 100 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన 100 రూపాయలు ఖర్చు పెట్టండి. ఇతరుల మనోభావాలకి నరదృష్టికి అనుగుణంగా అనుకూలంగా మీరు నడుచుకోవద్దు. మీకు ఎందులోనైతే ఇష్టం ఉంటుందో అందులోనే మీరు అనుకున్న కార్యక్రమాలు చేయండి. వివాహ శుభకార్యాలు ఈ శ్రావణ మాసంలో ఘనంగా చేయగలుగుతారు. విలువైనటువంటి వస్త్రాలని నగల్ని కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ సామాగ్రి ధర అధికం కావడంతో కొంతమంది ఇల్లు కట్టే విషయాన్ని వాయిదా వేస్తారు. అదే కోణంలో విదేశీయాల సంబంధించిన విషయాలు, ఉద్యోగాలు ఇవి అనుకూలంగా ఉన్నాయి. అనుకూలమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలోనే మరింత అనుకూలమైన ఫలితాలు సాధించడం మంచిది. ప్రతికూలంగా ఉన్న అంశాలని కొన్నాళ్ళు పక్కన పెట్టడం మంచిది. ఇది దీర్ఘకాలికంగా మీకు లాభించే అంశంగా పరిణమిస్తుంది. మబ్బుల్లో నీళ్లు చూసుకొని కొండలో నీళ్లు గుమ్మరించుకున్నట్టుగా కాకుండా ఏదో డబ్బులు వస్తాయి, ఏదో ఉద్ధరిస్తాయి, మన స్థాయి పెరిగిపోతుంది అని జేబులో ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు పెట్టుకుంటే మీరు ఇబ్బంది పడతారు. ముందు మీరు చేయగలిగే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేయండి. ఫలితాలను బట్టి ముందుకు వెళ్ళటమా వెనక్కి వెళ్ళటం అనేది నిర్ణయం తీసుకోండి. అంతేగాని ఏదో రాబోతోందన్న ఒక ఆశతోటి జేబులో ఉన్న డబ్బులని కూడా ఖర్చు పెట్టద్దు. ఇది మీకు లాభించే అంశం కాదు. పరమ పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవికి ఆరావళి కుంకుమతోటి కుంకుమార్చన, అష్టములుగా తేలతోటి లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి శనికి బిందుపస్థాన అష్టక వరకులో 4 బిందువులు వచ్చాయి కాబట్టి ఈ రకమైన ఫలితాలని గట్టిగా చెప్పడం జరిగింది. తదుపరి కుంభరాశి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతియే నమః. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి పండుగని మనందరం ఎకో ఫ్రెండ్లీగా జరుపుకుందాం. గో గ్రీన్ గణేశాని మన ఇంటికి తెచ్చుకుందాం. మీకు కూడా కావాలా? ఈ పూజా store.in ఆర్డర్ చేయండి.
శ్రావణ మాసం శ్రీ మహాలక్ష్మిని మీ ఇంటికి ఆహ్వానించండి. అమ్మవారి రూపు పసుపు కుంకుమ నుండి హారతి కర్పూరం వరకు వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రి అంతా ఒక్క ఫోన్ కాల్ తో మీ ఇంటి వద్దకే అందిస్తోంది. ఈ పూజా స్టోర్ .in లేదా కాల్ చేయండి. ఈ పూజా స్టోర్ వన్ స్టాప్ షాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కుంభరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. అనుకూలం అంటే మీ జేబులో డబ్బులు ఉన్నాయనో కాదు, మీ బ్యాంకులో డబ్బులు ఉన్నాయనో కాదు, అవసరానికి కావలసిన డబ్బులు మాత్రం జేబులో ఉన్నాయి. శుభకార్యాల విషయంలో రాజీ లేకుండా బ్రహ్మాండంగా చేయాలని చెప్పి నిశ్చయించుకుంటారు. మీరు ఒక పెళ్లికి వెళ్ళి ఖరీదైనటువంటి ఒక ప్రజెంటేషన్ ఇవ్వటం సంచలనం అవుతుంది. ఇది మీ మానసికమైనటువంటి వికాసానికి కారణమా, మీ ఆర్థిక సౌలభ్యానికి కారణమా, లేకపోతే ఎరుటిబాటుతో ఉన్నటువంటి బాంధవ్యమా, ఏమీ అర్థం కానటువంటి పరిస్థితి కొంతమందికి ఏర్పడుతుంది. వాళ్ళు ఏ పెళ్ళికి వెళ్ళినా దేనికి వెళ్ళినా కానీ, ఏ ఫంక్షన్కి వెళ్ళినా ₹1 కూడా చదివించరు, ఒకరు తిని రావడం తప్ప. మీరు ఏదైనా ఇలాంటి పని చేస్తే దీని గురించి 10 మంది కూర్చొని చర్చించుకోవటం, ఇలాంటి అనవసరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి వ్యక్తులు మీరు దగ్గరికి చేరనీయద్దు. వీళ్ళ వల్ల లేనిపోయినటువంటి చెడ్డ భావాల మనలో కూడా ఏర్పడే అవకాశం ఉంది. పరమ పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో శుభకార్యాలు, నోములు, వ్రతాలు ఇవన్నీ చేస్తున్న వాళ్ళని మీరు ప్రోత్సహిస్తారు. వాళ్ళకి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారు. ఎక్కడ కూడాను ఎవరు నొప్పించుకోకుండా, ఎవరిని నొప్పించకుండా మీరు జాగ్రత్తలు తీసుకుంటారు. అదేవిధంగా సాంప్రదాయబద్ధమైనటువంటి విషయాల పట్ల మీకున్నటువంటి అవగాహన, ఆచార వ్యవహారాలు మీకు మేలు చేస్తాయి. అదేవిధంగా గతంలో కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల విలువ పెరగటం, ఇటుక వ్యాపారం, ఇనుము వ్యాపారం, మట్టి వ్యాపారం, నీళ్ల వ్యాపారం, అదేవిధంగా గృహ నిర్మాణ సామాగ్రి సంబంధించిన సంస్థ మొదలైనటువంటి వస్తువులకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు, మెడికల్ ఫీల్డ్లు, ఎడ్యుకేషన్ ఫీల్డ్లు ఇవన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. వీటిలో చెడ్డ పేరు రాకుండా జాగ్రత్త వహించండి. మీ ప్రోడక్ట్లకి పబ్లిక్లో ఉన్న ఇమేజ్ ఏదైతే ఉందో అది మళ్ళీ మిమ్మల్ని నిలబెడుతుంది. కరోనా వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించగలుగుతారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ దాతృత్వ హృదయంతో మీరు స్పందిస్తారు. భగవంతుడి దృష్టిలో తప్పు చేయనంత వరకు నన్ను ఎవరు ఏమీ చేయలేరనేటువంటి ధైర్యాన్ని కూడా మీరు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు వృత్తి ఉద్యోగాల పరంగా మంచి స్థాయిని, స్థానాన్ని సాధిస్తారు. విదేశాలు వెళ్ళడానికి, విదేశాల్లో ఉద్యోగం చేయడానికి చక్కటి అవకాశాలు వస్తాయి. వివాహ సంబంధం విషయాల్లో మీరు సొంత నిర్ణయం తీసుకొని దాన్ని ప్రకటించడం జరుగుతుంది. పెద్దవాళ్ళని ఎగర్తించడం జరుగుతుంది. ఇది కొంతమంది విషయంలోనే, అందరి విషయంలో కాదు. ఈ రాశిలో జన్మించిన వారు ఈ పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారాల్లో చేసేటటువంటి కృషి ఏదైతే ఉందో అది ఫలిస్తుంది. మంచి సంబంధం కుదురుతుంది. ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి విషయంలో కూడా భగవంతుడు అండగా ఉన్నాడేటువంటి ధైర్యం ఏదైతే ఉందో అదే మిమ్మల్ని గట్టిగా ముందుకు నడిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ప్రతిరోజు ప్రతినిత్యం సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం, మహాలక్ష్మీదేవికి ఆరావళి కుంకుమతోటి, అష్టములికా తైలతో దీపారాధన చేయటం, గౌరీమాతకి నాగసింధురం అనేటువంటి బొట్టుతోటి కుంకుమార్చన చేయటం, సరస్వతీదేవికి సరస్వతీ తిలకం అనేటువంటి ఒక బొట్టుతోటి కుంకుమార్చన చేయటం, మెడలో ఇంద్రాణి రూపు ధరించడం,
చెప్పదగినటువంటి సూచన. ఇందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కుంభరాశ్యాధిపతి అయినటువంటి శని బిందుపస్థ అష్టక వరకులో 5 బిందువులు కలిగి ఉన్నాడు. సంపూర్ణమైనటువంటి బలం కలిగి ఉన్నాడు. అందుకనే ఈ రకమైన ఫలితాలు మీకు ఈ వారం సంప్రాప్తిస్తాయి. వారాంతంలో మరిన్ని అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు కూడా ఉంటాయి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతియే నమః. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి పండుగని మనందరం ఎకో ఫ్రెండ్లీగా జరుపుకుందాం. గో గ్రీన్ గణేశాని మన ఇంటికి తెచ్చుకుందాం. మీకు కూడా కావాలా? ఈ పూజా స్టోర్.in ఆర్డర్ చేయండి. శ్రావణ మాసం శ్రీ మహాలక్ష్మిని మీ ఇంటికి ఆహ్వానించండి. అమ్మవారి రూపు పసుపు కుంకుమ నుండి హారతి కర్పూరం వరకు వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రి అంతా ఒక్క ఫోన్ కాల్ తో మీ ఇంటి వద్దకే అందిస్తోంది ఈ పూజా స్టోర్.in లేదా కాల్ చేయండి. ఈ పూజా స్టోర్, వన్ స్టాప్ షాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మీనరాశి వారికి ఆర్థికపరమైన వ్యవహారాలు సర్దుబాటు చేయగలుగుతారు. వస్తున్నటువంటి ఆదాయానికి పెడుతున్నటువంటి ఖర్చుకి సమతుల్యత గోచరిస్తోంది. మరింత అభివృద్ధి సాధించడానికి మరింతగా కష్టపడాలని చెప్పి భావిస్తారు. గతంలో చేసినటువంటి కొన్ని కోర్సుల వల్ల ఇప్పుడు దానివల్ల ప్రయోజనాలు పొందగలుగుతారు. అదేవిధంగా ఇతర భాషల్లో మీకున్నటువంటి ప్రావీణ్యత మంచి ఫలితాలకు దారితీస్తుంది. అదే కోణంలో వివాహ శుభకార్యాలు కానివ్వండి, మీ యాత్రలో జరగాల్సినటువంటి శుభకార్యాలు ఏవైనా కానీ విజయవంతంగా దిగ్విజయంగా ఈ మాసంలో జరుగుతాయి. ప్రతి విషయంలోనూ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. అన్నింటికీ నేనే ఉన్నానని చెప్పిన ముందుగా మీరు రారు. పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చాక వాళ్ళ అడుగుజాడలో నడుద్దామనే భావనలో మీరుంటారు. రాజకీయ అధికారం మీ చేతిలో ఉన్నప్పటికీ మీరు చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. అందరినీ గౌరవిస్తారు. అయితే దీన్ని ఆసరాగా తీసుకుని మీ శత్రువర్గం ఈయన దేనికి పనికిరాడు, గట్టి మనిషి కాదు, గట్టిగా మాట్లాడలేడు, కాబట్టి ఇలాంటి వాళ్ళు మనకు అవసరం లేదని చెప్పని వాళ్ళు ప్రకటించడం, కొంతమంది దాంతో తందానతార అంటాం. వాస్తవాలేంటో తెలుసుకొని మీరు మీదైన పద్ధతిలో వ్యవహరించి మీ యొక్క షార్ప్నెస్ ఏదైతే ఉందో దాన్ని నిరూపించుకోగలుగుతారు. ఇస్తున్నటువంటి గౌరవాన్ని తక్కువగా అంచనా వేయద్దని దానికి తగిన విధంగా ఒక గుణపాఠం చెప్పగలుగుతారు. మీ చేతుల మీదుగా వివాహాలు శుభకార్యాలు ఘనంగా మానసిక సంతోషం కలిగే విధంగా పూర్తవుతాయి. అందులో మీ భాగస్వాముల పాత్ర కూడా ఉంటుంది. అదే కోణంలో ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలు బ్యూటీ పార్లర్లు, అలంకార సామాగ్రి విక్రేతలుగాను చేస్తున్న వ్యాపార వ్యవహారాలు అంత అనుకూలంగా లేవు. ఫుడ్ బిజినెస్ కూడా అంత అనుకూలంగా లేదు. చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో పురోగతి కోసం కష్టపడి పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఒక ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు. విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి. అందుకు సంబంధించిన డబ్బుల్ని సర్దుబాటు చేయడానికి ఇంట్లో వాళ్ళు సిద్ధపడతారు. అయినా అంత డబ్బులు ఖర్చు పెట్టి విదేశాలు వెళ్ళి చదువుకొని తిరిగి ఆ డబ్బులు అప్పు తీర్చగలమా అనే ధోరణిలో మీరు ఆలోచన చేస్తారు. ఇంకా ఒక నిర్ణయానికి మీరు రాలేరు. పరమ పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో చక్కగా మహాలక్ష్మీదేవి పూజ, శ్రీ గౌరీదేవి పూజ,
సరస్వతీదేవి పూజ చేసుకోవటం, అష్టములికా తైలంతోటి దీపారాధన చేయటం మంచి ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా ఐశ్వర్య రాగితోటి స్నానం చేయటం, కప్పు సాంబ్రాణితోటి ధూపం వేయటం మరిన్ని మంచి ఫలితాలకి దారితీస్తుంది. అదేవిధంగా వివాహ శుభకార్యాల విషయంలో మీరు ఇతరుల అభిప్రాయాన్ని ఖండించరు. పునర్వివాహ సంబంధాల విషయ వివరాలు, అందుకు సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి, స్త్రీలకైనా పురుషులకైనా అనుకూలమైన ఫలితాలు ఈ వారం గోచరిస్తున్నాయి. అదేవిధంగా వివాహ సంబంధాల విషయాల్లో మీ సొంత అభిప్రాయాన్ని తెలియజేసే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. పెద్దవాళ్ళ ఒత్తిడి మేరకు మీ జీవితంలోకి పెద్దవాళ్ళ ఒత్తిడి మేరకు మీ జీవితంలోకి ఆహ్వానిద్దామనుకున్నటువంటి ఒక వ్యక్తికి నో అని మీ జీవితం పెద్దవాళ్ళ ఒత్తిడి మేరకు మీ జీవితంలోకి వద్దామని ఆశపడుతున్న ఒక వ్యక్తికి నో అని చెప్తారు. సాంప్రదాయాలే ముఖ్యం, వ్యక్తిగత అభిప్రాయాలు ముఖ్యం కాదు అని భావిస్తారు, అదే చేస్తారు. ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు బిందుమస్తా రాష్ట్రం వరకులో 5 బిందువులు కలిగి ఉన్నాడు కాబట్టి అన్ని విధాలుగా మీన రాశి వారికి ఈ వారం బాగుంది. వారాంతంలో మరింత మంచి ఫలితాలు తప్పనిసరిగా సంప్రాప్తిస్తాయి. ఏమీ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాసుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖలో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.